నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, ఈ శ్రావణ మాసంలో తదుపరి కర్కాటక రాశి వారికి వారి స్థితిగతులు, మార్పులు ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళు ఏ దేవతని పూజిస్తే మంచిది అంటారు? కర్కాటకం అంటేనే కొంత భావోద్వేగాలతో కూడినటువంటి వారు వీరు. కర్కాటక రాశి వారు ఎవరైతే 11వ తారీఖు, 2వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు జన్మిస్తారో వీరు మహా అద్భుతమైనటువంటి వారు, అదృష్టవంతులు ఖచ్చితంగా కూడా. ఎవరైతే నెంబర్ 5, 14, 23లో జన్మిస్తారో కొంత వీరికి కమ్యూనికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే రిలేటివ్స్లలో కూడా, బంధువర్గాలలో కూడా కొంచెం దూరంగా ఉంటారు. ఇక ఎవరైతే నెంబర్ 6, 15, 24 జన్మిస్తారో నోట్లో మాట ఆగదు, అస్సలే ఆగదు వీరికి నోట్లో మాట. చెప్పేయాలి గబుక్కని, చెప్పేయకుంటే నోట్లో మాట ఆగదు, అట్లా ఉంటుంది వీరి పరిస్థితి. ఇక అదేవిధంగా కర్కాటకం చాలా తొందర ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సముద్రపు అలలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వీరి మనస్తత్వం ఉంటుంది. సముద్రపు అలలు వరే వీరి మనస్తత్వం ఉంటుంది. ఇక ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా కూడా కర్కాటక రాశి వారు 2022 ఆగస్టు నుండి 23, 24, 25లో 26 ఆల్సో గడిచిన ఈ 5 నెలలు మినహా అంతకుముందు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, స్త్రీలకు గాల్ బ్లాడర్ రిలేటెడ్, కిడ్నీలలో స్టోన్స్ రావడము, పురుషులకైనా ఆల్సో గైనిక్ ప్రాబ్లం రావడము స్త్రీలకు. అదేవిధంగా పురుషులకు కాలో చెయ్యో విరగడం, స్టమక్ అప్సెట్గా ఉండడం, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడం, అందులో ఎస్పెషల్లీ లెఫ్ట్ కన్ను. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి లైక్ తండ్రిని కానీ తల్లిని కానీ కోల్పోయిన దాఖలాలు ఉన్నవి గడిచిన 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా. ఇక అదేవిధంగా ఇప్పుడు హా అక్షరంతో పేర్లు ఉన్నవారు అందుకే మన బిఆర్ఎస్ హరీష్ రావు గారు సిద్దిపేట, వారి అమ్మన మరణించండి గడిచిన 1 year అయిందా లేదా, అంతే 1.5 year దాకా. సో ఏది ఏమైనప్పటికీ కూడా విదేశీ ప్రయత్నాలు చాలా మట్టుకు అయితే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్యలో ఈ యొక్క జూన్, జూలై తర్వాత నుండి కొంత పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గడిచిన 3 నెలల్లో వీరు వెయిట్ కూడా పెరిగారు, లావ్ అయ్యారు కాస్త. 3-4 నెలలు చెక్ చేసుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాబోయే శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఇంకా చాలా జరిగినవి. హౌస్ రిలేటెడ్ చేంజెస్ కానీ, ఇల్లు కట్టుకుందాము అని చెప్పి అనుకొని పని మొదలు పెడితే ఆ పని ముందుకు వెళ్లకుండా ఉండడం కానీ, అదేవిధంగా తండ్రికో తల్లికో అనారోగ్య సమస్యలు ఇందాక చెప్పుకున్నాము, మనీ ఎవరికైనా ఇచ్చి లాస్ అయిపోవడాలు, తిరిగి రాకపోవడాలు, భర్తకు తెలియకుండా భార్య మనీ ట్రాన్సాక్షన్ చేసింది, ఇప్పుడు ఆ మనీ రావడం లేదు, చాలా గొడవలు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇగో ఇలాంటి పరిస్థితులు. ఇక డబ్బు విషయంలో హెచ్చు తగ్గులు మాత్రం ఉండబోతున్నాయి. జాగ్రత్త, మాట విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో అపార్థాలకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది, ఎక్కువగా అపార్థాలు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఈ మాసంలో ఈ వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగుదల వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి అనేటువంటిది పెరగబోతున్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. లగ్నాది గురువు ఉన్నాడు కనుక. ఇక అదేవిధంగా కర్కాటక రాశి వారికి కొంత మీ వ్యక్తిత్వం వల్ల, మీ ఆలోచన విధానంలో మార్పు వల్ల మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. చక్కటి జ్ఞానము, ఆధ్యాత్మిక పెరుగుతా. అంటే ఇప్పుడు ఒక గురువు వల్ల మనకు తెలవాల్సింది ఏమిటి అంటే తెలియని విషయాలు, ఒక వెలుగు. ఇప్పుడు అదే జరగబోతున్నది ఇక్కడ. చదువు లేని పిల్లలు కానీ, లేదా ఎక్కువగా చదవటం లేదు గురువుగారు, ఎక్కువగా మతిమరుపు వస్తూ ఉంది మా పిల్లలకు అని చెప్పి అనుకునేటువంటి వారికి ఇది బాగుంటుంది ఈ పీరియడ్. ఇట్లా మొత్తం మీద కర్కాటక రాశి వారికి అయితే బాగుంది. తప్పకుండా నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది 100కు 200% అది నేను చెప్తాను. అది సత్యము కనుక అంతే. అయితే వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు? కర్కాటక రాశి వారికి ఈ మన శ్రావణ మాసంలో అధికంగా సూర్యునికి ఆరాధన, అదేవిధంగా ఎరుపు రంగు అక్షింతలను సూర్యుని పాదాల దగ్గర వేసి నమస్కరించుకోండి. అదేవిధంగా మనకు సుందరకాండ పారాయణం చేయండి ఇంట్లో, మంచి ఫలితం ఉంటుంది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.